పూర్ణాంకాల సంకలనం రెండవ భాగం. పూర్ణాంకాల సంకలనం, సహచర ధర్మం మరియు సంకలన తత్సమాంశం. పిల్లలు, మనకిప్పుడు పూర్ణాంకాల సంకలనానికి సంబంధించి 2 ధర్మాలు ఏమిటవి? సంవృత ధర్మము, స్థిత్యంతర లేదా వినిమయ ధర్మం. ఈ 2 మనకి తెలుసు. ఈరోజు పూర్ణాంకాల సంకలనానికి సంబంధించిన ఇతర ధర్మాలు కూడా పరిశీలిద్దాం. 3 పూర్ణాంకాల కూడిక 2 + 3 + 4ని చూద్దాం. ముందుగా 2 మరియు 3లను కూడితే మనకి ఎంత వస్తుంది? జవాబు 2 + 3 5. దీనికి 4ను కూడితే 5 + 4 9. ఇప్పుడు మళ్ళా 3 మరియు 4లను ఒక జతగా తీసుకుందాం. కాబట్టి మనం ముందుగా 3 మరియు 4లను కూడాలి. దీన్ని మనం 2 + 3 + 4గా రాస్తాం. అప్పుడు మనకి 2 + 7 9 వస్తుంది. మళ్ళీ జవాబు 9. వీటిని మళ్ళా మనం మరో పద్ధతిలో కూడడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం 2 మరియు 4ని జతగా తీసుకుందాం. అప్పుడు అది 2 + 4 + 3 అవుతుంది. ఇది 6 + 3. దీని విలువ ఎంత అవుతుంది? మళ్ళీ 9 వస్తుంది. ఈ 3 సందర్భాల్లో వచ్చిన జవాబు ఒకటే. అదేమిటి? 9. అంటే 2 + 3ను కూడి తర్వాత 4 కలిపినా, లేదా 3 + 4 ఈ రెండింటిని కూడి తర్వాత 2 కలిపినా, లేదా 2 + 4 చేసి తర్వాత ఆ జవాబుకి 3 కలిపినా మనకి ఒకటే జవాబు, ఫలితం ఒకటే, 9 వస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? 3 లేదా అంతకంటే ఎక్కువ పూర్ణాంకాలను మనం కూడేటప్పుడు, అంటే సంకలనం చేసేటప్పుడు ముందుగా ఏ 2 పూర్ణాంకాలనైనా జతగా తీసుకుని కూడవచ్చు. ఇప్పుడు మనం ఎలా చేసాం? ఇక్కడ 2 + 3 + 4 = 2 + 3 + 4, లేదా దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 4 + 3. ఎలా అయినా కూడా మనకి ఫలితం 9. దీనినే సంకలన సహచర ధర్మం అని అంటారు. దీనిని బట్టి మనకేం తెలుస్తోంది? పూర్ణాంకాల సంకలనంలో జతపరచబడు క్రమం మారినా మొత్తం మారదు. ఇదే సంకలన సహచర ధర్మము. 7కి ఏ సంఖ్యను కలిపితే తిరిగి 7నే ఇస్తుంది? అలాంటి సంఖ్యను మీరు చెప్పగలరా? అలానే మొత్తం 9 రావడానికి 9కి ఎంత కూడాలి? మనం ఏ సంఖ్యకైనా 0ని కూడితే తిరిగి మనకి అదే సంఖ్య వస్తుంది. 7కి 0ని కూడితే జవాబెంత? 7. అలాగే 9కి 0ని కూడితే సమాధానం 9 మాత్రమే. అంటే మళ్ళా అదే పూర్ణాంకం మనకి వస్తుంది. 7 + 0 = 7, 9 + 0 = 9. అంటే ఏ సంఖ్యకైనా 0ను కూడితే అదే సంఖ్య వస్తుంది. అంటే ఒక సంఖ్యకు 0ను కూడితే దాని అస్తిత్వం, అంటే దాని విలువలో ఎటువంటి మార్పు ఉండదు. అది మారకుండా అలాగే ఉంటుంది. కాబట్టి 0ను మనం పూర్ణాంకాల సంకలనానికి తత్సమాంశం లేదా పూర్ణాంకాలకు సంకలన తత్సమాంశం అని అంటాం. కాబట్టి 0ను సంకలన తత్సమ మూలకం అని అంటారు. ఈరోజు మనం పూర్ణాంకాలపై సంకలన ప్రక్రియ యొక్క ఏ ధర్మాలను పరిశీలించామో ఒకసారి తిరిగి చూద్దాం. 3 లేదా అంతకంటే ఎక్కువ పూర్ణాంకాల సంకలనంలో జతపరచబడు క్రమం మారినా వాటి మొత్తం మాత్రం మారదు. ఇదే సహచర ధర్మం. ఉదాహరణ చూద్దామా? 2 + 3 + 5 = 2 + 3 + 5 = 10. 0ను ఏదైనా సంఖ్యకు కూడితే మొత్తం మళ్ళా అదే సంఖ్య అవుతుంది. అంటే పూర్ణాంకం యొక్క సంకలన తత్సమాంశం 0. ఉదాహరణకి 2 + 0 = 2. మరి మరోసారి చూసి ఈ విషయాలు మళ్ళీ తెలుసుకోండి. తర్వాత పాఠంలో మళ్ళీ కలుద్దాం.